బిగ్ బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ మ్యాజిక్ ఫిగర్ సాధించారు. విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. తాజాగా లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్, బీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు విజయ్. కాసేపట్లో గవర్నర్ తో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన చర్చిస్తారు. విజయ్ టీవీకే పార్టీకి 108 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 5 కాంగ్రెస్ సభ్యులు, 2 బీసీకే సభ్యులతో పాటు 4 లెఫ్ట్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ కి మద్దతు ప్రకటించారు. దీంతో ఒక్క ఎమ్మెల్యే ఉన్న డిఎండీకే కూడా విజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఎండీకే నేతలతో టీవీకే నేతల చర్చలు కూడా సక్సెస్ అయ్యాయి. తనకు మద్దతు ఇస్తున్న 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ ఆర్లేకర్ కు విజయ్ ఇవ్వబోతున్నారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. வென்றது தமிழக வெற்றி கழகம் வாகை சூடியது. தமிழ்ல ஆள போறான் தமிழ்நாட்டை. நாங்க இன்னும் கொஞ்ச நேரத்துல ஆட்சி அமைக்க போறோம். இந்த நாளுக்காக தான் எல்லாருமே வெயிட் பண்ணிட்டு இருந்தோம். இன்னும் ஃபியூ மினிட்ஸ்ல நாங்க ஆட்சி அமைக்க போறோம். எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. தமிழ்நாட்டுக்கு என்னெல்லாம் எதிர்பார்த்துட்டு இருந்தாங்களோ மக்கள் அதெல்லாம் கிடைக்க போகுது. கேரளால இருந்து வந்து 5 நாள் ஆச்சு. இங்கே ஸ்டே பண்ணிருக்கிறோம். அவருக்கு ஒரு நல்ல செய்தி வந்ததுக்கு அப்புறம் ஊருக்கு கிளம்பலாம்னு இருக்கிறோம். கண்டிப்பா விஜய் ஜெயிச்சிட்டாரு. அவர் தான் ஆட்சிக்கு வருவாரு. அவர் வந்ததுக்கு அப்புறம் தான் கேரளா கிளம்புவோம். நாங்க விஜய் வாழ்க, விஜய் அரசு இருக்கணும், சிஎம் ஆகணும். Yeah. So at present, actually, TVK is going to gain the full majority, and Vijay is going to meet governor in the evening, 4:30, to seeking to form the government. So we are very happy to see that the communist, VCK and CPM has accepted the people's mandate to form the government and to make CM Vijay as CM, the Chief Minister of Tamil Nadu. Thank you. 1947 வருஷம் சுதந்திரம் அடைஞ்சதுக்கு அப்புறம் முதல்ல டிவிகே அப்படிங்கிற கட்சி கொடி தமிழ்நாடு ஃபுல்லா முதல்ல பட்டோலி வீசி பறக்கிற அளவுக்கு தமிழ்நாடு மக்கள் தேர்ந்தெடுத்திருக்காங்க. தமிழ்நாடு மக்கள் ஒரு மாற்றம் வேணும் அப்படின்னு தேர்ந்தெடுத்திருக்காங்க. அந்த நம்பிக்கை என்றைக்குமே வீண் போகாது. தொடர்ந்து அவர் தமிழ்நாட்டில் நல்லபடியாக ஆட்சி செய்வார் என்ற நம்பிக்கை மக்களுக்கும் இருக்கு, மகளிருக்கு இருக்கு. இன்னைக்கு இருக்கிற சின்ன பசங்க முதற்கொண்டு டிவிகேன்னு சொல்ற அளவுக்கு இந்த கட்சி குறுகிய காலத்தில் மக்களோட மனசுல இடம் பிடிச்சிருக்கு. அதை தவிர வேர்ல்டு ரெக்கார்டு அப்படின்னு சொன்னோம்னா ஒரு கட்சி ஆரம்பிச்சு முதல்ல இவ்வளோ ஓட்டு இவ்வளோ எம்எல்ஏவை சம்பாதிச்சு ஒரு ஒழுக்கத்தோட ஒரு கட்சி இருக்கு அப்படின்னா அது டிவிகே மட்டும்தான். வாழ்க டிவி. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ మ్యాజిక్ ఫిగర్ సాధించారు. విజయ్ కు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. తాజాగా విజయ్ కి లెఫ్ట్ పార్టీల మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్, బీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు విజయ్. కాసేపట్లో గవర్నర్ తో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ చర్చిస్తారు. విజయ్ టీవీకే పార్టీకి 108 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 5 కాంగ్రెస్ సభ్యులు, 2 వీసీకే సభ్యులతో పాటు 4 లెఫ్ట్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ కి మద్దతు ప్రకటించారు. దీంతో ఒక్క ఎమ్మెల్యే ఉన్న డిఎండీకే కూడా విజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. డిఎండీకే నేతలతో టీవీకే నేతల చర్చలు సక్సెస్ అయ్యాయి. తనకు మద్దతిస్తున్న 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ ఆర్లేకర్ కు విజయ్ ఇవ్వబోతున్నారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు.
టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 6 అడుగుల దూరంలో ఉంది అని నిన్నటిదాకా అనుకున్నాము. ఇప్పుడు 6 అడుగులు కూడా కలిసి వేస్తాము అంటున్నాయి లెఫ్ట్ పార్టీలు. అలాగే వీసీకే పార్టీ. తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల లోపే టీవీకే పార్టీ మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించింది. 108 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక అన్ని స్థానాలు సాధించిన టీవీకే పార్టీ నుంచి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే ఆలస్యమని అనుకున్నారు. కానీ గవర్నర్ దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించమని లెటర్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఇచ్చిన ట్విస్ట్తో తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే తనకి మ్యాజిక్ ఫిగర్ అయిన 118 మంది ఎమ్మెల్యేలతో బలం ఉంది అని నిరూపించి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆర్లేకర్ చెప్పడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే కాంగ్రెస్ పార్టీ డిఎంకేలో పొత్తులో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత డిఎంకేకి గుడ్ బై చెప్పి టీవీకే పార్టీకి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మద్దతును ధృవీకరిస్తూ ట్వీట్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాము. సో 2 స్థానాల్లో పోటీ చేశారు విజయ్. కాబట్టి ఒక స్థానానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. టీవీకే బలం 107 అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 5 చేరితే 112కు చేరింది బలం. 118 మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే ఇంకొక 6 ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి అవసరం ఉంటుంది. ఆ 6 ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా ఉత్కంఠ నెలకొంది, సందిగ్ధత నెలకొంది. వాళ్ళు ఇంకేమైనా వేరే రకంగా ఆలోచించి డిఎంకేతో చేరిపోతారా, లేదంటే టీవీకేకి మద్దతు ఇస్తారా, ఏం జరగబోతుందన్న ఉత్కంఠకైతే స్థిరపడింది. ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు కూడా టీవీకేతో పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, వీసీకే పార్టీ నుంచి 2, మొత్తం 6 ఎమ్మెల్యేలు కూడా టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు టీవీకే బలం 118కి చేరింది సంఖ్యాబలం. సో మ్యాజిక్ ఫిగర్ కు చేరిపోయినట్టే విజయ్. ఇక మరి కాసేపట్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. గవర్నర్ దగ్గరకు వెళ్లి తమను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించాలి అని లెటర్ ఇచ్చే అవకాశం ఉంది.